హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి మీతో నేను ఇంకొక హెల్త్ విషయాన్ని షేర్ చేసుకోవటానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మీతో పాటు నేను కూడా తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. హౌ టు ఈట్ టు బ్యాలెన్స్ యువర్ హార్మోన్స్. మరి మనం బ్యాలెన్స్ ఎలా చేసుకుంటామో తెలుసుకుందామా? మెయిన్లీ ఫీమేల్స్ కోసం అండి. ఫాలిక్యులర్ ఫేజ్. ఈ ఫేజ్లో లైట్ అండ్ రా ఫుడ్స్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్ ఫర్ గట్ హెల్త్, ఇటువంటి ఫుడ్స్ని మనం ఈ స్టేజ్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఓలేటరీ ఫేజ్. ఈ ఫేజ్లో క్రూసిఫెరస్ వెజ్జీస్ అండ్ హై ఫైబర్ ఫుడ్ టు మెటబలైజ్ ఈస్ట్రోజన్. ఓకే, ఈ స్టేజ్లో మనం హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ అండ్ క్రూసిఫెరస్ వెజ్జీస్ ఈస్ట్రోజన్ మెటబలైజేషన్ కోసం మనం ఈ ఫేజ్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఫేజ్ ల్యూటియల్ ఫేజ్. ఈ ఫేజ్లో ఫుడ్స్ రిచ్ ఇన్ విటమిన్ బి అండ్ మెగ్నీషియం ఫర్ బ్లోటింగ్. ఓకే, ఈ ఫేజ్లో మనం రిచ్ విటమిన్ బి ఉన్న ఫుడ్స్ని అండ్ మెగ్నీషియం ఫర్ బ్లోటింగ్ కోసం ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ మెన్స్ట్రువల్ ఫేజ్. ఈ ఫేజ్లో హై ప్రోటీన్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ టు ప్రొవైడ్ ద ఎనర్జీ. మనకి మంచి ఎనర్జీ ఇవ్వటం కోసం హెల్దీ ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ అండ్ హై ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ని మెన్స్ట్రువల్ ఫేజ్లో తీసుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ.